మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో నుంచి వెన్నుపోటనే ఒక 36 ఏళ్ల నుంచి ఈ పదవి వినపడుతుంది రాష్ట్రంలో. ఆ వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మన గౌరవ ముఖ్యమంత్రి, అతిరథ మహారథుడు అని పిలువబడే చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటు అంటే ఆయన తప్ప ఎవరు గుర్తురారు. నిన్నటికి నిన్న ఏదో ఒక ఫంక్షన్లో అనుకుంటా విజయవాడలో రామ్ చరణ్ గారు కూడా వారి నోటి వెంబడి వెన్నుపోటు అనే పదం తెచ్చాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి గతంలో జరిగిన ఎలక్షన్లో వెన్నుపోటు పొడిచేది కూడా చంద్రబాబు నాయుడే కదా. మళ్ళీ వీళ్ళు ఏదో పెద్దగా కూటమని చెప్పి కూడగట్టుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మరి ముఖ్యంగా మా తరం వాళ్ళకి వెన్నుపోటు అనేది కొద్దిగా తెలియకపోయినా కానీ మాకంటే పెద్ద తరాల వాళ్ళందరికీ బాగా తెలుసు. అయితే మాకు తెలిసిన వెన్నుపోటు గురించి మాత్రం 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, 2000 అంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి తొలి సంతకం పేరుతో వెన్నుపోటు పొడిచాడు. తర్వాత ఆయన కుమారుడు నిరుద్యోగ యువతకి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచాడు. ఇంకా ఇక్కడ చెప్పుకునే హైలైట్ విషయం ఏమంటే దోమలపై దండయాత్ర అని చెప్పి కూడా దోమలకు కూడా వెన్నుపోటు పొడిచినాడు. ఎందుకంటే ఆ ప్రోగ్రాంలో ఎన్నో 100 కోట్లు తిన్నారంట అప్పట్లో, దోమల మీద దండయాత్ర చేసి. ఆఖరికి దోమల మీద కూడా వెన్నుపోటు పొడిచిన మహా వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారే అని చెప్పచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రజలందరికీ ఇచ్చిన వాగ్దానాలు, మరి ముఖ్యంగా ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఆడబిడ్డ నిధి లేకుండా, అసలు నిధి లేకుండా వెన్నుపోటు పొడుస్తున్నాడు మన ఆడబిడ్డలకి చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ చూస్తూ జనాలు విసిగి వేసారిపోయినారు. నిత్యం మేము ప్రజల్లో ఉన్నప్పుడల్లా ప్రజలు చెప్పేది ఒకటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తొలి సంతకం అంటే ఏమో తెలుసు, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆయన తొలి సంతకం అంటే ఏమో మేమంతా చూసాము. ఈ తొలి సంతకానికే దిక్కు లేకుండా అయిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్లో. సూపర్ 6 అన్నారు, సూపర్ హిట్ అని వాళ్ళంతకు వాళ్ళే చెప్తూ వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు కూడా, అంటే మనట్లా మండలాల్లో ఉండే నాయకుల కుటుంబాలకు కూడా వెన్నుపోటు పొడిచినాడు. సూపర్ హిట్ యాడ్ అయింది సూపర్ 6. ఎన్ని పథకాలు అమలు చేసినారు? దాంట్లో ఏమీ లేదు. అదేవిధంగా ఏదైనా ఈ రాష్ట్రంలో ఉద్యోగం తెచ్చుకున్నాడంటే తన కొడుకు అప్పట్లో ఎమ్మెల్సీ ఇచ్చి తన కొడుకు ఉద్యోగం తెచ్చుకున్నాడు. ప్రజెంట్ విద్యాశాఖ మంత్రిని చేసి నాలాంటి నిరుద్యోగ యువతలు మేము రాజకీయాల వైపు ఎందుకు మళ్ళినామంటే ఈ తండ్రి కొడుకులు రాజ్యం వెళ్తున్నప్పటి నుంచి ఏ పొద్దు జాబ్ క్యాలెండర్ సక్రమంగా అమలు చేయలే. అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తూ దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఆ టైంలో మేము రాజకీయాల్లో ఉన్నందున కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాం. అయితే మరలా మా ప్రభుత్వం పోయిన తర్వాత ఒక 2 నెలలు చదువుదామని చెప్పేసి డిఎస్సిలో నేను కూడా ఒక యాస్పరెంట్ డిఎస్సి రాసిన వ్యక్తి. గత 40 సంవత్సరాల నుంచి డిఎస్సీలు చూసుకుంటే ఎక్కడ ఈ ఎస్సీ జాబితాలో ఎవరికి 70-80 వచ్చిన దాఖలాలు లేవు. ఈసారి అయితే చాలా వరకు 90 వచ్చాయి. అందరూ బాగా చదివి ఉంటారు పిల్లలు. అయితే ఇక్కడ నేను స్పష్టంగా చూసింది ఏమంటే ఎగ్జామ్ సెంటర్లు పోయినప్పుడు అక్కడున్న ఎగ్జామ్ సెంటర్లు మేనేజ్మెంట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అవి వాళ్ళ కులపొలవే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పిల్లలు చిన్న చిన్న బుక్లెట్లు తెచ్చినారు, మైక్రో జిరాక్స్ అనే బుక్లెట్లు, మొత్తం సిలబస్ అంతా అట్లా పెట్టి రాసిన వాళ్ళకి కూడా జాబులు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. నేను చూసిన ఎగ్జామ్లో వాళ్ళు బుక్కులు పెట్టి రాసేది. ఇంత దౌర్భాగ్యంగా డిఎస్సి నడిపిన ఘనత ఒక లోకేష్ గారికే చెల్లుతుంది. నేను 16,000 ఉద్యోగాలు ఇచ్చినాను సక్రమంగా అంటాడు. మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో ఏమిచ్చావా నువ్వు? మా పేరు నాన్నగారు నిన్న ఏదో చెప్పారు, అదేదో బ్రిడ్జ్ గేమ్ అంట. నాకు తెలిసి నేను జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు ఆడిన వ్యక్తిని. ఖోఖో అనే గేమ్, ఆ గేమ్ ఉన్నప్పుడు మంచి వాతావరణం ఉండేది. వీళ్ళు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత బ్రిడ్జ్ గేమ్ అని చెప్పి ఒకటి వచ్చింది. 52 పేకల ముక్క ఆట. స్పోర్ట్స్ కోటాలో అది కూడా పెట్టారు. 4 వ్యక్తులు కలిసి కార్డ్స్ ఆడేది స్పోర్ట్స్ కోటాలో ఒక ఆట అంట. అది మాకు అర్థం కాలేదు. తెలిసింటే మేము కూడా అదే ఆడేవాళ్ళము. దాంట్లో కూడా ఏదో కప్పులు కొట్టి జాబ్ తెచ్చుకునే వాళ్ళం. 64 మార్కులు వచ్చినా నాకు జాబ్ రాలే. వాడు ఎవడో వాడి మెరిట్ లిస్ట్ తెలియదు, మెరిట్ లిస్ట్లో వాడి పేరే ఉండదు. నాకంటే ముందున్న వాళ్ళకి జాబ్ వచ్చింది. మెరిట్ లిస్ట్లో లేవు వాళ్ళ పేర్లు. నేను ఇది ప్రూవ్ కూడా చేయగలను, ఉత్తుత్త మాటలైతే కాదు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏమంటే పిల్లలు దాదాపు 3-4 ఏళ్ళ నుంచి కష్టపడి డిఎస్సి కోసం చదివినారు.
వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయని ఒక చిన్న సాఫ్ట్ కార్నర్తో దాన్ని అప్పుడు వదిలేసాము. అయితే ఈ స్పోర్ట్స్ కోటా కింద ఏవైతే ఉద్యోగాలు ఇచ్చారో మామూలుగా ప్రతి సబ్జెక్ట్లో 3% అంటే మూడు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ 3 ఉద్యోగాలు సక్రమంగా ఇచ్చారంటే అంత పేకట్ రాయలకు ఇచ్చినారు. అది కూడా ఆ పేకట్ రాయలు ఎవరంటే మా పేరు నాన్న చెప్పినప్పుడు యువగలంలో ఆయనతో పాటు పొద్దున్న నుంచి తిరిగిన నాయకులంట. ఎందుకంటే ఆయన రాత్రిపూటే యువగలం చేసింది. పొద్దున పూట ఎవరు చూసినాం, ఒక 5 కిలోమీటర్లు నడుస్తాడు, తర్వాత రాత్రికి 200 కిలోమీటర్లు కంప్లీట్ అయిందంటాడు. రాత్రిపూట నడిచినాడు కాబట్టి వీళ్ళంతా ఈ టైం పాస్ చేయాలి కదా. అప్పుడు వీళ్ళు బ్రిడ్జ్ గేమ్ ఆడి బాగా దాంట్లో నిష్ణాతులయ్యి సర్టిఫికెట్లు పొంది ఇప్పుడు జాబులు కొట్టినట్టు చేస్తుంది. ఇది నిరుద్యోగ యువతకు కూడా వెన్నుపోటు పెడుతుండే విధానం. గట్టిగా చెప్తున్నారు 16,000 అని. ఎవరి నాయన మేము 4,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు మీరు ఆ ఉద్యోగస్తులతోనే గవర్నమెంట్ నడుపుతున్నారు. వాళ్ళే లేకపోతే మీకు అసలు దిక్కు దివారం లేదు మీ ప్రభుత్వానికి, మీ కూటమి ప్రభుత్వానికి. ఇంకోటి ఇది ఇక్కడ ప్రస్తుతమైన కానీ ఇంకో టాపిక్, ఈ రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అనుకుంటా ఆయనకి మా దళితుల ఓట్లు అవసరం లేదంట. అసలు నువ్వు మనిషివే పందివే నువ్వు? ఎస్సీల ఓట్లతో నువ్వు గెలిచి దళితుల ఓట్లతో గెలిచి ఈరోజు ఓట్లు అవసరం లేదంటావా? అదే మాట మోడీతో చెప్పి, అమిత్ షాతో చెప్పి, పవన్ కళ్యాణ్తో చెప్పి, నారా లోకేష్తో చెప్పి, చంద్రబాబుతో చెప్పి ఎస్సీల ఓట్లు మాకు అవసరం లేదు, మిమ్మల్ని ఊరు బయట పెడతాము. నీ బిల్డప్లు ఇచ్చుకునేదానికి ఆ గుడికి పోయి నానా రచ్చ చేసి నువ్వు మళ్ళీ దాంట్లో క్రిస్టియానిటీ, దళితులు అది ఇదని మాట్లాడతావు. ఏంది మాట్లాడుతున్నావు? రాజకీయంగా నువ్వు ఒక పదవి పొందినాక రాగద్వేషాలకు అతీతంగానే ప్రమాణం చేసి ఉంటావు. కుల మత రాగద్వేషాలకు అతీతంగానే. కడుపుకి ఏం అన్నం తింటున్నావు, బిర్యానీ తింటున్నావా నువ్వు? ఇంత అద్మానంగా ఉంది ఈ పాలన, ఈ ప్రభుత్వం. కావున రాష్ట్ర ప్రజలంతా గమనించాలి. ఎందుకంటే కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా చీలుస్తూ రాజకీయాలు మొదలుపెట్టారు. కావున మన వైఎస్ఆర్సీపీ సైన్యం కూడా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ మధ్యనే దళిత గలం అనేది ఏర్పడింది. ఆ దళిత గలంలో ఉన్న వాళ్ళు కూడా మీ గలం వినిపించాకే దాంట్లో ఉన్నారు. జిల్లా మొత్తం కానీ, స్టేట్ మొత్తం కానీ ఆ గలాన్ని వినిపించండి. ఇట్లా దుర్మార్గులు, పందులు మన జాతుల గురించి మాట్లాడేటప్పుడు దాన్ని మీరు ఖండించండి. ఎందుకంటే మీకు నోర్లు లేవా? ఎస్సీ ఓట్లు వద్దంటేనే నోరు ముచ్చుకొని పడినారు అంతా, జిల్లాలో కానీ స్టేట్లో కానీ. ఎవరో 2-3 అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు లేకపోతే ఏందుందా రాజకీయం? ఏమన్నా ఉందా? 5%, 7% ఉండే మీరే మాట్లాడితే 40 నుంచి 60% ఉన్న వాళ్ళు మా వాళ్ళంతా ఎట్లా మాట్లాడాలి? మీరు మాకు వద్దంటే మీరు ఆడిపోతారు. మీ రాజకీయం ఏంది? ఇది టాపిక్ అప్రస్తుతమైనా కానీ ఎందుకు మాట్లాడుతున్నారంటే చాలా బాధ అయింది. ప్రతి ఒక్క నాయకుడు అందరిని కలుపుకొనే పోతాడు. దాంట్లో నా ఎస్టీ, నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు, గుంటకల్లో మా వెంకటరామరెడ్డి గారు ప్రతి ఒక్కరిని అన్నాన్ని పిలిస్తేనే ఆప్యాయంగా పలకరిస్తాడు మా వెంకటరామరెడ్డి అన్న. మీరేందా ఇట్లా తయారైనారు? ఆ కూటమి కుళ్ళులో అసలు కుళ్ళిపోతున్నారు మీరంతా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై జగన్, జై వైవిఆర్.